ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏదో ఒక టిఫినో చట్నీనో బాగోలేదంటే ఈసారి కుదరలేదేమో అని అనుకోవచ్చు. కానీ ఇలా చేసినవన్నీ అలాగే ఏడ్చాయంటే అసలేమనుకోవాలే? ఏమ్మా, నెల రాగానే జీతం సరిగ్గానే తీసుకుంటున్నావుగా? కనీసం జీతం తీసుకున్న దానికైనా వంట సరిగ్గా చేయాలి కదా. ఏంటండి మీరనేది? నేను ఇంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి ఎలా చేస్తున్నానో ఈ రోజు కూడా అలానే చేశాను. మొదట్నుంచి ఏ టేస్ట్ ఉంటుందో ఇప్పుడు కూడా అదే ఉంటుంది కదా. అయినా తింటున్న మీ నాలుక రుచి మారుతుందేమో గాని నేను చేసిన వంట రుచి ఎందుకు మారుతుంది చెప్పండి? ఏయ్, మా నాలుకల గురించి మాట్లాడతావేంటే? అవునమ్మా, నిన్నటి వరకు ఇక్కడ వంటలు చేసింది, టిఫిన్లు చేసింది కావేరి. ఆ రుచికి మీరు బాగా అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు నేను చేసిన వంటలు మీకు నచ్చడం లేదు. గౌరీ, కాపు. నీకు వంట చేయడం ఇలాగే వచ్చు, ఇలాగే చెయ్యి. మాకు తినాలనిపిస్తే తింటాం, లేదంటే మానేస్తాం. అంతేగాని కావేరి విషయాన్ని తీసుకొచ్చి మరీ మాట్లాడాల్సిన పని లేదు. పాపం, అలా ఎలా కుదురుతుంది అర్జున్? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ కావేరి గొప్పతనం గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు అది ఎంత గొప్పదో అని మనందరికీ క్రియేట్ చేయకపోతే దాన్ని మళ్ళీ ఇంట్లోకి రప్పించడానికి ఏ దారి దొరకదు కదా. అవునలుడు, ఈ ఇంట్లో మనం తప్ప మిగతా అందరూ ఆ కావేరి అభిమాన సంఘంలో సభ్యులే. మొత్తం అందర్నీ ఆ కావేరి తన గ్రిప్లో పెట్టేసుకుంది. ఎవరిని గ్రిప్లో పెట్టుకున్నా, ఎన్ని నాటకాలు ప్రదర్శించినా